ప్రతి రెఫరెన్స్ను జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప ప్రకటన గ్రంథము అర్థం కాదు. క్రీస్తుని గురించిన సాక్ష్యం, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం, యేసుక్రీస్తు ఏదైతే చేశాడో, ఎలాంటి రాజ్య స్థాపన చేశాడో, ఎలాంటి మన పాపముల కొరకు ఎలాంటి త్యాగం చేశాడో, తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి రాజ్యాన్ని స్థాపించి ఎంతటి గొప్ప కార్యం చేశాడో వాటినన్నిటిని చెప్పడానికి యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడయ్యాడు. పైన ఏం చెప్తున్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి అని చెప్పేసరికి మన బైబిల్ పండితులందరూ కూడా ప్రకటన గ్రంథం అంటే ఫ్యూచర్లో జరగబోయేది అని ఫిక్స్ అయిపోయినారు. కానీ క్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్పడానికి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథం నేపథ్యం మనకు అర్థం కావాలి అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం ఎంత గొప్పదో తెలియచేసేదే ప్రకటన గ్రంథం. అసలు మన పండితులందరూ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటేనే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించింది అని వాళ్ళందరూ ఎందుకు ఫిక్స్ అయిపోయినారు? యోహాను భక్తుడు ఎందుకు అలా చెప్తున్నాడు? నేను క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పడానికి పద్మాసు దీపమున పరవశనైతిని అని యోహాను భక్తుడు ఎందుకు చెబుతున్నాడు అంటే ఆది కాండం నుంచి యూద పత్రిక వరకు ఏమి జరిగిందో క్రీస్తు గురించి చెప్పడానికి యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడైతే, మన వాళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథం అంటేనే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించింది అని వాళ్ళు ఎందుకు అలా ఫిక్స్ అయిపోయినారు?